సోమిరెడ్డి టీడీపీ నేతలకి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్. రేవ్ పార్టీలో నాకు సంబంధించిన వారు ఉన్నారని నిరూపించగలరా? రేవ్ పార్టీలకి వెళ్లే అలవాటు టీడీపీ నేత సోమిరెడ్డిది. మీడియా సమక్షంలో రేపు బ్లడ్ శాంపిల్స్ ఇస్తా, సోమిరెడ్డి ఇవ్వడానికి సిద్ధమా? మహిళా డాక్టర్ని ఏ విధంగా సోమిరెడ్డి హింసించాడో జమీన్ రైతు పత్రికలో రాశారు. దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ జరిగింది. కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది, జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది. ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామకుడు అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పిన మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దిగజారిపోయారు. ఎందుకంటే నేను చెప్తున్నా, మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నాడు. ఉండవు బీజేపీతో, మీరే అంటకాగుతున్నారు. బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే. మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పిన కథనాలు వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు. వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు, వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి. రేవు పార్టీలు కానీ రేప్ పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు. కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు నీది నోరేనా? నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నీచాలు మరిచి మాట్లాడాడు. ఈరోజు నువ్వు మాట్లాడావు, ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతున్నావు. నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది. జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా 2019లో తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది, మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా? సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్. ఎమ్మెల్యేలలో కామపిశాచి. నీ మీద తమరి మీద రాసిన ఆర్టికల్ 19/1/2001 12వ పేజీలో వచ్చింది. ఇది తమరి బతుకు, తమరి జీవిత చరిత్ర. నువ్వు ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నావు. పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు, ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి రాసినటువంటి ఆర్టికల్. నీ వల్ల ఎంతమంది ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇటువల్ల ఎంతమంది పాపం మహిళలు రోడ్డుకి ఎక్కారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల. ఇది ఒక బ్రతుకుగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి. స్థాయి మరిచి నీకేదో నా మీద 2 సార్లు ఓడిపోయావు, మరలా 3వసారి కూడా ఓడిపోబోతున్నావు అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడాలా, ఇది అవకాశం వచ్చిందన్నట్టుగా మాట్లాడడం కాదు. దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా, నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా, నా బంధువులు ఎవరున్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారా, ఎక్కడైనా ఒక ఆధారం ఉందా? ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషి జన్మేనా? మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతాడా? ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వాడు. నీకు స్థాయి లేదని అది వేరే విషయం. ఎందుకంటే నీ స్థాయి ఏంది? మినిస్టర్గా, యూత్ అఫైర్స్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు. నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు. ఈ ఇంటి పక్కన నకిలీ ఎరువులు తయారు చేసినటువంటి వాడివి. రాత్రి మందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ని గురించి తిట్టేటువంటి వాడు, ఉదయం మందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. రేవ్ పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు. ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు. ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా. నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు, చూపించు మీడియా ముందు. ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్, లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు, పాస్పోర్ట్ ఉంది ఒక స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ కారు నాదా, నాకేమన్నా గతంలో ఆ కారు ఉండిందా, నేను ఎవరికన్నా అమ్మేనా, నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా? ఎవడో జెరాక్స్ తీసుకుని జిరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు కూడా అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి కాకపోతే ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కర్రా తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలా. ఎందుకంటే నీకు 1/4 కేజీ కండ లేనటువంటి వాడు, మనకు గబక్కన ప్యాంట్లు తడిసిపోతాయి. కాబట్టి
అది కూడా రాసా, సూచన గమనిక అని చెప్పి మా వాళ్ళకి చెప్పా. మన గబక్క నేను కర్ర చూపిస్తారే వాళ్ళు, వీడి పాపం ఇబ్బంది అయిపోద్దాం అంతా, ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది, కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పా. బట్ నీ చరిత్ర ఎట్లాంటిది, నువ్వెట్లాంటివాడివి, నీ బ్రతుకు ఎట్లాంటిది? శ్రీనివాస మహల్ దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు? నేను నెల్లూరు రోజులాంటి లాడ్జీలో నిన్ను పట్టుకుని 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో వేస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు, నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పాపం పోలీసుని బతిలాడుకొని నిన్ను వదిలిపెట్టించాడు. నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నీలాగా అందరు బతుకుతారు అనుకొని, ఒరే నా బ్రతుకే కదా అందరు బతుకుతారు, అందరి మీద కూడా బురదలేస్తానంటే నువ్వు నా మీద సిబిఐకి విచారణ చేయించావు స్వామి. సిబిఐ చేత విచారణ చేయించావు నువ్వు. సిబిఐ చేత విచారణకు నేను సిద్ధపడ్డా. ఏమన్నా నిగ్గు తేల్చగలిగావా? అయిపోయిన తర్వాత ఏంది? నువ్వు ఏదైతే సిబిఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సిబిఐ విచారణ చేస్తే ఆ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో నేను చాలా క్లీన్, మిస్టర్ క్లీన్ అంటున్నాడు. ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి నాలాగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలడా? దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్లు మూతపడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కమిషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. ప్రభుత్వం బకాయిలు కట్టకపోవడంతోనే ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేశాయని చెప్పారు. నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా 1వ నోటీసు, 2వ నోటీసు, 3వ నోటీసు దాకా వచ్చాయి. రేపు నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ ప్రకటించినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వైజాగ్ చుట్టూ తిరగటంలో ఉన్న శ్రద్ధ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయటంలో చిత్తశుద్ధి కనపట్ల. జగన్ రెడ్డికి పేదవాళ్ళ ఆరోగ్యం మీద ఉన్న కపట ప్రేమ, నాటకం ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఆగస్టు 2023 నుంచి ఇప్పటిదాకా 1500 కోట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకుంటారో ఆ డబ్బులు కట్టడానికి, బటన్ నొక్కటానికి మీకు తీరిక లేదంటే 15 నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరో చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను. 15 నెలల నుంచి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి 1500 కోట్లు బకాయిలు పెట్టి పేదల మధ్యతరగతుల ఆరోగ్యం గురించి, వాళ్ళ జబ్బుల గురించి మొన్న మీ ప్రచార కార్యక్రమాల్లో మీరు మాట్లాడిన మాటలో ఇవాళ ఎవరు సమాధానం చెప్తారు? ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ లండన్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్తాడా? వైజాగ్ చుట్టూ తిరుగుతూ ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్తాడా? దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కింద అప్పటికప్పుడే 70% ఏదైతే క్లెయిమ్ రాగానే 70% నిధులు విడుదల చేసేవాళ్ళం. దగ్గర 5,330 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని కష్టాల్లో సుమారు 12 లక్షల మందికి ఈ సేవలన్నీ కూడా, వైద్య సేవలు, ఈ పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి ఆ రోజుల్లో కట్టి ఏ ఇబ్బంది లేకుండా పేదల ఆరోగ్యాన్ని కాపాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో దగ్గర 13,000 కోట్లు కాంట్రాక్టులకు బటన్ నొక్కాడు. పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఏప్రిల్లో 3 రోజులు 4 రోజులు డబ్బులు అందకు కూడా ఇబ్బంది పడ్డారు. మే నెలలో కూడా అదే జరిగింది తంతు. అటువంటిది ఇవాళ మే 17న మీరు నొక్కిన 4,000 కోట్ల బటన్ నొక్కుల్లో 2,000 కోట్లు కాంట్రాక్టర్లకు వెళ్ళాయి. అంటే దగ్గర 15,000 కోట్లు మీ అస్మదీయులకి, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంట్రాక్టర్లు, మీ తాలూకా అస్మదీయులకి, కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకు కట్టడానికి 15,000 కోట్లు ఉన్నాయి. పేదల ఆరోగ్యం ఏదైతే పేద మధ్యతరగతి ఆరోగ్యం హాస్పిటల్స్కి కట్టాల్సిన డబ్బులు 1,500 కోట్లకి జగన్మోహన్ రెడ్డి చేతులు రాలా, చీఫ్ సెక్రటరీకి చేతులు రాలా, ప్రభుత్వ సంబంధిత అధికారులకు చేతులు రాలా. దీని పట్ల
పేదల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది. నాసిరకం మద్యం తాగిచ్చారు. దగ్గర దగ్గర 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. దాంట్లో దగ్గర దగ్గర 30,000 మంది చనిపోయినట్టు కూడా పత్రికల్లో రకరకాల కథనాలన్నీ కూడా మనం చదివాం. ఇవాళ మీరు ఈ హాస్పిటల్స్కి డబ్బులు ఆపి మీ కాంట్రాక్టర్లకి మీ ఏజెన్సీలకి డబ్బులు నొక్కుంటా ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిధుల్లో 45% రోగి ఆపరేషన్లకు ఇచ్చేవాళ్ళం, 35% సర్జరీలకి డాక్టర్లకు ప్రోత్సాహంగా ఇచ్చేవాళ్ళం, 20% నిధుల్ని ఖాతాల్లో ఉంచి అవసరాన్ని బట్టి బోధనా ఆసుపత్రులకి ఉపయోగించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరోగ్యం పట్ల, హెల్త్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత శ్రద్ధ పెట్టి ఇవాళ ఆరోగ్యాన్ని, పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడితే ఇవాళ మీరు అడ్మినిస్ట్రేటివ్ హాస్పిటల్స్ ఏమో 13 అంటారు, మానిటరింగ్ హాస్పిటల్స్ ఏమో 26 అంటారు. మొత్తం అర్థం కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని మీ అధికారులు మీరు కలిసి కోడికత్తి డాక్టర్కి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ కమిటీలకు చైర్మన్గా పెట్టి మీ కోడికత్తికి గాయానికి కుట్లేశారని 1000 కోట్లు పైగా మీ డాక్టర్కి చైర్మన్గా, కోడికత్తి డాక్టర్కి చైర్మన్గా పెట్టి ఆయన ఖర్చు పెట్టే విధంగా 1000 కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని, కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పరు, దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ దగ్గర దగ్గర ఏదైతే మీ అస్మదీయులకి మీ కోడికత్తి డాక్టర్ రికమెండ్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్, అది హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, మెడ్రాస్ అవ్వచ్చు, మీకు నచ్చిన హాస్పిటల్స్లో ముఖ్యమంత్రి కార్యాలయం బిల్లులు క్లియర్ చేస్తే వాటిల్లో కూడా పర్సంటేజీలు, వాటిల్లో కూడా దోపిడీ. అదేవిధంగా మీరు ఎచ్చుగా బడాయిగా చెప్పుకునే ఇవాళ కట్టే హాస్పిటల్స్లో, కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ కాలేజీ బిల్డింగుల్లో కూడా 300 కోట్లు కమిషన్లు దండుకున్నారంటే ఆ డబ్బులు కట్టినా ఇవాళ. చంద్రబాబు ఎన్నికల తర్వాత విదేశాలకి పారిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడనే విషయంపై టీడీపీ ముఖ్య నాయకులతో పాటు ఎల్లో మీడియాకి కూడా స్పష్టత లేదు. చంద్రబాబు విశ్రాంతి కోసం విదేశాలకి వెళ్ళాడని ఈనాడు రాస్తే, చికిత్స కోసం వెళ్ళాడని ఆంధ్రజ్యోతి రాసింది అని మంత్రి జోగి రమేష్ అన్నారు. విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు, వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ 2 పేపర్ల మధ్య, అంటే చంద్రబాబు నాయుడికి రైటు, చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ 2 పేపర్లు, 2 ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పడిపోయాడు? అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు లేదు. దోచేసిన డబ్బంతా కూడా, కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతా. అవునా కదా? తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు. మొన్నటిదాగేనేమో వీరంగం సృష్టించారు. కూటమి వచ్చేస్తుంది, కూటమి వచ్చేస్తుంది. ఇప్పుడేమో కుప్పగూలిపోయారు. కూటమి లేదు, గాడిద గుడ్డు లేదు, కుప్పగూలిపోయామరా బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం. ఏదైనా
రాజకీయం చేస్తే, ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా, విశ్వసనీయత ఉండాలా. మా లీడర్ ఉన్నాడు, దమ్ముగా ధైర్యంగా పలానా చోటకి వెళ్తాం, అది మా క్యారెక్టర్. మీ లీడర్ ఉన్నాడు, ఎక్కడ పోయాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడ పారిపోయాడో తెలియదు, ఏ దేశానికి పోయాడో తెలియదు. ఇది మీ క్యారెక్టర్ లేని వేదవాళ్ళు అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. విశ్వసనీయ నేత, విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు. కూటమి కుట్రలు, ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలీదు, ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే కూటమి పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కుప్ప కూలిపోయారు. మరలా ఇదే కూటమి, ఇదే తంతు 2024 ఎన్నికల్లో 3 పార్టీలు మళ్లీ కూటమి. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలకు దిగారు. ఆయనతో వన్ టైం వ్యవహారం అనుకుని తర్వాత వదిలేసినట్లు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ అయినా ఐపాక్ అయినా తాత్కాలికమేనని తెలిపారు. వైసీపీ శాశ్వతమని, ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన చూసి ఓటేయాలని, సీఎం జగన్ లాగా ప్రధాని మోడీ కూడా ఓటు అడగలేకపోయారని అన్నారు. ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి? అడుగుతారు. ఇప్పుడు నుంచి వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది. ఈయన ట్రెండ్ సెట్ చేస్తారు. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్ గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు. రాష్ట్ర రాజకీయాలకే, దేశ రాజకీయాలకే. ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే, మేము చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను, నేను చూసా చంద్రబాబు ఒకసారి చెప్పి మళ్ళీ చీట్ చేశాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని, నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మారు. నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. దాంతో కెళ్ళిపెట్టిపోయింది. లేకపోతే ఆ మాటని అప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా. కానీ మళ్ళీ చీట్ చేశాడు. చీట్ చేయకుండా మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఈ రెండే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. ఈ చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గవర్నమెంట్ అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉన్న వాళ్ళు ఏమైంది? పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడిపి పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నారు కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్, టిఫిన్ కొట్లు అంటాం, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పు అడిగండి ఇస్తాడు చూస్తాను. అదే ఓ పెన్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తాడు. వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలు రాస్తాడు. ఎందుకు ఓడతానికి టెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతువుకి కానీ అందరికీను. ఇందుకు టైం బౌండ్గా అలాగే వస్తుందనే నమ్మకంతో వాళ్ళ దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో, ఆ కుటుంబంలో కానీ. మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయల టిఫిన్ కొట్టుకి ఇవ్వడం మానేస్తావు. అయినా ఆడికి బిలీవ్ చేయడు. ఈ జీతం వస్తాడు ఎవడో, తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎవడో జీతాలు, వాళ్ళు హెచ్ఓడి ఇస్తాడు ఎవడో, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వస్తుందో. కానీ ఇది మాత్రం 1వ తారీఖు వచ్చేస్తుంది. నాకు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా నా డబ్బులు వచ్చేస్తుంది నమ్మకం. అది గ్రేట్ చేశాడు, అది గ్రేట్. ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో, దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కడ లేదు. మన సచివాలయం వాలంటరీ వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ క్యాల్కులేషన్ కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలకు తెలియ చెప్పాలన్నా, లేదు ప్రజలకు వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు, మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది. ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు పర్యటన నుంచి వీరికి ఎందుకు అంత ఆత్రం? భద్రతా కారణాల వల్ల అన్ని విషయాలు బయటకు చెప్పరు కదా. జగన్ రెడ్డి మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు లేవు కదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని, చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎక్కడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. ఈరోజు ఇటలీకి వెళ్ళాడని దానికి ఏదో వీళ్ళ అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తా ఉన్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే అబద్ధాలు 100 సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజం అనుకుంటారని చెప్పి భ్రమపడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబు గారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రచారం చేయడానికి వీళ్ళు ఆ రాతలు రాయటం, ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు.
అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ, సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ, వార్తలు కానీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకెందుకు? చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా? మీకు అవసరమా? ఎన్హెచ్సి సెక్యూరిటీలో ఉండే వ్యక్తి, ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు. మేము చెప్పాలా? మీరు ఒక పనికిమాలిన బ్యాచ్, ఒక మాఫియా బ్యాచ్, మీకే మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు? నువ్వు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. నీకు కేసుల్లో 13 సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు, 7 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేసింది, నీ పాస్పోర్ట్ సీజ్ అయి ఉంది. నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే. ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు, ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది. ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద. నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా. ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా, ఆయన బెయిల్ మీద, బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు. ఇంక నీకెందుకు? అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనలకు వెళ్ళడం అలవాటు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు. నువ్వు చెప్పాలి, నువ్వు వెళ్ళావు లండను, నువ్వు కోర్టు లండన్ వెళ్ళడానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయింది. దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి. నువ్వు నేరస్తుడివి, నువ్వు వివరణ ఇవ్వాలి. నువ్వు చెప్పిన కాడికి వెళ్లాల్సిన అవసరం నీకుంది, లేకపోతే క్రైమ్ అది. చంద్రబాబు నాయుడు గారు చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి, నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి. నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్, అది నువ్వు వివరణ ఇవ్వాలి. రేపు వచ్చినాక నువ్వు నీకు పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పి అడ్డగోలు రాతలన్నీ రాపిచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చయాలని చూస్తూ ఉన్నావు. నీకులాగా లక్షల కోట్లు ఆయన దగ్గర నల్లధనం లేదు. ₹1 నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఎక్కడ కూడా ₹1 కూడా నువ్వు నిరూపణ చేయలేవు, జరగవు. ఎందుకంటే ఆయన మచ్చలేని చంద్రుడు. ఆయన ఏ అవినీతి ఆయనకు అంటదో నువ్వు అంటించలేవు. అంటించడానికి ప్రయత్నం చేసావు. నీ దగ్గర ఉన్నటువంటి తాబేదాన్ని, పనికిమాలిన అధికారులను పెట్టుకొని కేసులు పెట్టావు, జైలుకు పంపించి సునకానందం పొందావు. అంతేగాని అంతకుమించి నువ్వేం చేయలేవు. కానీ నీ మీద అట్టగాదే, సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఉన్నాయి. 43,000 కోట్లు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసావని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు. అసలు నువ్వు చెబుతున్నావు సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు అని. అసలు ఆ పదాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిందే నువ్వు. షెల్ కంపెనీలు అంటే తెలియదు ఎవరికి, సూట్ కేసు కంపెనీలు అంటే ఏంటో తెలియదు, క్విట్ ప్రోకో అనే వర్డింగే తెలియదు అసలు ఈ ప్రజలకి. అవన్నీ పరిచయం చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు, బిల్లుల చెల్లింపులకై జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, అలాగే పురుషులు తీసుకుందాం. పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఆటో వాళ్ళలు కావచ్చు, బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు 50 లక్షల మంది. ఇందులో నేను 50-50 వేస్తున్నా. వైసీపీకి 25 లక్షలు,
ఎన్డీఏకి 25 లక్షలు. ఎందుకు వేస్తున్నానో చెప్తా. ఏ పథకాలకి లబ్ధిదారులు కాని పురుష ఓటర్లు 1,14,00,000. ఇందులో వైసీపీకి 44, కూటమికి 70 లక్షలు. ఎక్కువ ఉంటుంది, అన్నీ తగ్గించేస్తున్నా. సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి 69 లక్షలు, కూటమికి 95 లక్షలు. వెరసి వైసీపీకి 1 కోటి, మొత్తం పురుషులు స్త్రీలు కలిపి 1,49,00,000 వైసీపీకి, 1,84,00,000 కూటమికి. ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే, అంటే మా కూటమిని మేము తగ్గించుకొని, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది 1,49,00,000 పేదవాడికి, విమానంలో 6 నెలల పేదవాడికి, అలాగే ఎన్డీఏకి 1,84,00,000. డిఫరెన్స్ ఎంత? ఇదొక 34, అదొక 35 లక్షల ఓట్లు డిఫరెన్స్. గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు 31. ఇది 34 లీస్ట్గా మనం వేసుకున్నాం. అంటే 31 లక్షల ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి 151 సీట్లు వస్తే, అదే ప్రాతిపదికన తీసుకుంటే ఆ 151 అయితే ఇంకా 4 లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ 151 అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్. అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది, మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాశారు. ఆ వర్గాల్లో అతనికి కొంత పర్సంటేజ్, బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు. అవన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఎందుకు RRR ఇలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి, గతంలో నేను 2-3 సార్లు అన్నా కూడా మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే అనలిటికల్గా ఉద్యోగులు సుమారు 4,90,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు. గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో 100కి 80%, పోనీ లీస్ట్ వేసుకుంటే 75, పెసిమిస్టిక్ ఎస్టిమేషన్. ఖచ్చితంగా కూటమికి, అక్కడ భాజపా ఉంటే భాజపాకి, జనసేన ఉంటే జనసేన, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి, కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా. మరి వారి కుటుంబ సభ్యులు, వారు కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్. పోలింగ్ రోజు బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు. లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏలుముద్రలు వేసుకుని ఇస్తున్నారు. బయట ఊరిలో ఉన్న వాళ్ళని ఏలుముద్రలు అని చెప్పి ఇసిగించి, ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు వేయరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు. గతంలో 3 నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు. అది పెద్ద న్యూసెన్స్గా అయిపోయింది. ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి, ఎందుకంటే పురుషులలో ఒక 70% మద్యం తీసుకునే వాళ్ళు ఉంటే
మద్యం తీసుకునేవాడు ఎవడు కూడా అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానుల స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా పురుషుడు అన్నవాడు లిక్కర్ తాగే పురుషుడు వాళ్ళకి వచ్చిన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు. సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ 6ని పెట్టారు. అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో క్రికెట్